యావత్ భారతదేశ వ్యాప్తంగా మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకోవడం జరుగుతూ ఉంది. అంబేద్కర్, మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే, చాచా నెహ్రూ ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తితో ఈరోజు భారతదేశం ముందుకెళ్తా ఉంది. భారతదేశంలో ఈరోజు కుల వివక్షలు లేకుండా అందరికీ హక్కులు కల్పించిన నాయకుల్లో పూలే గారు ముందు వరుసలో ఉంటారు. ఆయన తెచ్చిన సంస్కరణలు, ఆ రోజు ఆయన చేసిన హితబోధనలే ఈరోజు ఈ ప్రభుత్వాలకు అలాగే మనకు దిక్సూచిగా ఉండడం జరుగుతూ ఉంది. పూలే గారు మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. ఆయన కేవలం మహారాష్ట్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతావనికి ఒక సంస్కర్తగా కొత్త దిశను తీసుకొచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే. వారి ఆశయాల కోసం మనం అందరం పనిచేద్దాం. ఈరోజు కూడా మన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో బీసీల యొక్క అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అవకాశాలు ఈరోజు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పూలే గారు అలాగే వారి సతీమణి గారు బాలికల యొక్క చదువు విషయంలో ఆ రోజు పోరాటమే ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి యావత్ భారతదేశ స్థాయి వరకు ఎందరో బాలికలు చదువులో అభ్యున్నతులు చెంది ఎంతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. వారి యొక్క సేవలను స్మరించుకుంటూ రేపు రాబోయే కాలంలో కూడా మనందరం ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పనిచేసి ఈ భారతదేశాన్ని ప్రపంచ పుటల్లో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం కూడా పూలే గారు తీసుకొచ్చిన ఆయన ఆశయాలను తప్పకుండా ముందు వేసుకొని వారి యొక్క బాటల్లో నడుస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.